శరణార్థులు. దిల్దార్ వార్తలకి స్వాగతం. అవునరా, ఈ బీసీల 42% రిజర్వేషన్లు ఇవ్వాలని లడాయి గట్టిగానే నడుస్తుంది గారా. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లెక్కనే అయ్యేటట్టు కొడుతున్నది. అంతే అంటవా? మరి లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు అడుగుతున్నారా? ఎవరు పౌషైర్ వాళ్ళు తిందాము అని అంటున్నారు. అవును, మేమెంతో మాకు అంతా డిమాండ్లు గట్టిగానే వచ్చినాయి ఇయ్యాల. చూడు తెలంగాణ అంతటా ఎట్లయిందో బంధు. స్థానిక సంస్థలల్లా విద్యా ఉపాధి రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అంతటా ఉద్యమం గట్టిగానే నడిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు సకల జనులు రోడ్ల మీదకి వచ్చారు. పొద్దుగాలనే బస్టాండ్ల కాడికి వచ్చి డిపోలోకి వెళ్లి బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పువ్వుగుర్తు ఎంపీ ఈటల రాజేందర్ అన్న జేబీఎస్ బస్టాండ్ లో ధర్నాకు కూర్చుంటే బీసీ సంఘాలు ఎంజీబీఎస్ బస్టాండ్ కాడ ధర్నాకు కూర్చున్నాయి. కాంగ్రెస్ లీడర్లు, గులాబీ గుర్తు లీడర్లు, కమలం లీడర్లు కలిసి రోడ్డెక్కిర్రు. ఇలా బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రం 50% క్యాప్ అనేది వాళ్ళకి కనపడుతుంది కోర్టులకు, అదేవిధంగా ప్రభుత్వాలకు. ఇలా అదే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్ళకు ఒక కమిషన్ రిపోర్టు లేదు, వాళ్ళకు కులగణన డేటా లేదు, వాళ్ళ దగ్గర ఎంపారికల్ డేటా లేదు. ఎంత ఈడబ్ల్యూఎస్లో అగ్రకులాల్లోని ఎంత శాతం పేదరికంగా ఉందని ఎవరు నిర్ధారించలేదు. కానీ వాళ్ళకు రాత్రి 48 గంటల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మొత్తం రిజర్వేషన్లు 60% అయినప్పుడు మరి 50% సీలింగ్ అనేది దాటిపోయింది కదా. కనపడలేదా కోర్టులకు కనపడలేదా? అప్పుడు ఇక ఇడిదికు చూడుర్రి, ఎవరనుకుంటున్నారు ఈ పిల్లగాడు జాగృతి కవితక్క కొడుకు అమ్మ బీసీల కోసం కొట్లాడుతున్నదని కొడుకు కూడా కదిలిండి అన్నట్టు. పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టి ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక హనుమంతన్న రోడ్డు మీద లడాయికి దిగిండు. ఏ నడువుర్రే ఏం కాలే గాని అన్నది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకున్నాడు. అదే వేరేటోళ్ళు అయితే చక్కెరచ్చి ఆన్నే పడేటోళ్ళు. ఇక అన్ని బంద్ పెట్టాలని అంటే కొందరు పెట్రోల్ బంకు, షాపింగ్ మాల్స్ తీసిర్రని దాడులు చేసిర్రు బీసీ సంఘాల లీడర్లు. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చేసిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిపినామో అదే తరీకాల బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదాకా కొట్లాడతామన్నారు లీడర్లు. అబ్బా గడియ రికా ముంటలేదురా అంటే ఫీల్ అవుతావు గాని ఈ వార్తలు చదివినాక దోలాడిన పైసా పని దొరకదు నీ కాడ. ఫోన్ లో మూతి పెట్టుడు తప్ప. అయ్యో, అది మాత్రం పని కాదారా. అయినా ఇప్పుడు ఏం సీజన్? దీపావళి పండుగ సీజన్. మరి నాకు రికామ్ ఉంటదా? ఒక్క వీడియో వేసిపో అని షాపింగ్ మాల్స్ వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు తెలుసా, అడ్వర్టైజ్మెంట్ కోసం. అయితే నువ్వు మల్లారెడ్డి కన్నా బిజీగా ఉన్నావు పట్టు. అగో మధ్యలో మల్లారెడ్డి ఎందుకు వస్తున్నాడు? నాకు పోటీ పడితే అస్సలు మంచిగా ఉండదు. కావాలంటే ఆయనను పాలు అమ్ముకోమను, పూలు అమ్ముకోమను, చీరలు నగల జోలికి రావద్దని చెప్పు, అది నా పని. సార్ గావిడి జోలికి ఎందుకు వస్తాడు? జూబ్లీహిల్స్ ఓట్ల ప్రచారంలో బోచ్చాడు బిజీగా ఉన్నాడు. అట్టా చెప్పు మరి. ప్రచారానికి ఎవరు పడితే వాళ్ళు వస్తే పసు ఉండదు. ఇట్లా మల్లన్న సొంటోళ్ళు వస్తే దెబ్బకు వైరల్ అవుతారు. సుశీర్రా ఇవాళ కృష్ణకాంత్ పార్క్ చుట్టూ ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక సార్ ఫిట్నెస్ గురించి తెలిసిందే కదా, వాకింగ్ కూడా చేస్తా అని పార్కులకు పోయి చూడుర్రి ఆ పరాష్కాలు. సార్ చిన్నపిల్లగా లెక్కడే చేస్తాడు. కారు పార్టీల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ను పెట్టినా తప్పులేదు. దోశలు పోసుడు, స్టెప్పులేసుడు, ముసలులతోటి ముచ్చట్లు పెట్టుడు, హబ్బో సార్దంతా కొత్త స్టైల్. అవును సిరమ్మ, కలెక్టర్లు, ఆఫీసర్లు మన దిల్దార్ ఫాలో అవుతారంటవా? మరి మనతోటి దేత్తడి పోచమ్మ గుడి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదో మన వార్తలు చూస్తే వాళ్ళకు క్లారిటీ వస్తది కదా, అందుకే ఫాలో అవుతారు. ఈ నడుమ పురుగులన్నం పెడుతున్నారు సర్కార్ హాస్టల్లో అని వార్త చెప్పినాం కదా. చెప్తే కరీంనగర్ లా కలెక్టర్ సార్ ఎమ్మటే యాక్షన్లకు దిగిండు. మనం చెప్పింది పాలమూరు వార్త. చెకింగ్ కు
పోయింది కరీంనగర్ కలెక్టర్. ఏంటి సంబంధం? అంటే ముందుగా వాళ్ళను అలర్ట్ చేస్తున్నాం కదా. అంతే అంతే, అది మన బాధ్యత కదా. ఈ మాత్రం భయం పెట్టాలి సార్, లేకుంటే పోరాల ప్రాణాల మీదకి తెస్తున్నారు. సర్కారేమో పేదోళ్ల పిల్లలకు పెద్దోళ్ల తిండి పెట్టాలే, నేటి బాలల్ని రేపటి పౌరుల్ని బలిష్టంగా తయారు చేయాలి అని చూస్తుంటే సర్కార్ వరం ఇచ్చిన అధికారులు వాడెళ్లు గరణిస్తలేరు. కొన్ని జాగాలల్లా పురుగులన్నం, నీళ్లచారు, ఇతులితుల బువ్వ, ఎన్ని వార్తలు చూస్తలేం. మరిక్కడ పరిస్థితి ఎట్లున్నదని జగిత్యాల జిల్లా ధర్మపురి కస్తూరిబా గాంధీ హాస్టల్ కు సడన్ గా వేయండు కలెక్టర్ సత్యప్రసాద్ సారు. ఉప్పులు పప్పులు ఎట్లున్నాయి, నాసిరకం సరుకులు ఏమన్నా వాడుతున్నారా, వంటశాల హాలత్ ఎట్లున్నది, సర్కార్ పెట్టిన మెను తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా అని హాస్టల్ మొత్తం కలదిరిగిండు. ఉట్టిగా మీద యూసుడు కాదు, వాళ్ళతో పాటుగా భోజనం కూడా చేసిండు. పిల్లలతోటి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పోయిండు. అప్పుడప్పుడు ఇట్లా చెప్పబెట్టకుండా వస్తుండాలి సారు, అట్లయితేనే వాళ్లకు భయం ఉంటది. అన్ని హాస్టళ్లను గిట్లనే చెకింగ్ లో పెడితే దెబ్బకు సిట్ రైట్ అవుతారు కావచ్చు. బంగారం ఒకటి చెప్పనా, కొనమని మాత్రం చెప్పకు. ఇలా ధనత్రయోదశి గారా ఈ సమయత్తన్న కొంటే మంచిదంటున్నారు. బంగారం కొనే స్తోమత మనకెక్కడదమ్మా. వద్దులే, గట్టిగా అడిగితే మా శ్రమ మీద పడి ఏడ్చేటట్టే ఉన్నది. బీద మధ్య తరగతి జనాలు బంగారం అనే పదం వలకటానికి కూడా వెనక ముందాడే పరిస్థితులున్న ఈ సమయంలో బంగారం కొనేయమంటే నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి? వామ్మో, పాత సినిమాలో అంజలి దేవి లెక్కనే వేస్తున్నది ఏంది. నాకు బంగారం వద్దు ఏమొద్దు, నువ్వు ఎమోషనల్ కాక గానీ ఇలా గోల్డ్ బారాలు ఎట్లున్నాయో చూద్దాంపా. రోజు రోజు వెరుగుడే తప్ప విరుగుడు లేదనుకుంటే ధనత్రయోదశిగోలుగా బంగారం చెర కరుణించి కనికరించి 1750 రూపాయలు దిగొచ్చింది. అసలే పండుగ ఇంత ధర దిగే వరకు జనమైతే బాగానే నిండిన బంగారం దుకాణాలల్లా. అక్షయ తృతీయకే కాకుండా ధనత్రయోదశికి కూడా బంగారం కొంటే ఆ కుబేరుడి కటాక్షం కలుగుతుందని సెంటిమెంట్ తోటి అప్పో సప్పో చేసి ఈసమో మాసమో కొందామని ప్లాన్ చేసుకుంటారు. దీపావళి అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలుచుడే కదా, అందుకే భారతీయులకు బంగారం వెండి కూడా లక్ష్మీదేవి లెక్కనే చూసుకుంటారు. మన దక్షిణం దిక్కు కన్నా ఉత్తరం దిక్కు ఈ సెంటిమెంట్ ఎక్కువ ఫాలో అవుతుంటారు. చిన్నగా మెల్లగా మన దగ్గర కూడా ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారని దుకాణాలు చూస్తేనే అర్థమైతున్నది. అక్షరాల 1,21,700 వలుకుతున్న యాళ్ళ జనం మాత్రం తగ్గేదేలే అనుకుంటా షాపింగ్ వచ్చిండ్రు. తులాలకు తులాలు కాకున్నా తాకత్కు తగ్గట్టు ఆనవాయితీ అనుకున్నోళ్ళు ఉన్నంతలా కొనుక్కుంటున్నారు. నా పుట్టినరోజుకు ఈ చేప ప్లానింగ్ ఏంది రసరమ్మ, ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇక నువ్వు పెద్ద హీరోయిన్, నీకు ఫ్యాన్స్. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు, సింపుల్ గా వేసుకుంటా. నాకు కటౌట్లు పెట్టుడు, బిందెలతోటి పాలు పోసుడు గట్లాంటి నాకు అస్సలు నచ్చది. నీ కోసం అంత ఖర్చు అంటే నాకు కూడా నచ్చది. కానీ ఫాలోవర్స్ ఉన్నారే అస్సలు నా మాట వినరు. నీకున్న 1000 మంది ఫాలోవర్స్ కు ఊకే చెప్పకు నాకు సుర్రు అంటది. కావాలంటే అన్నదానం రక్తదానం చేయమని చెప్పు. అబ్బా దీని సోది దీందే గాని మనం చెప్పేది ఇంటనే లేదు కదా. అమ్మ బుజ్జమ్మ, కాసేపు నీ బర్త్డే బంద్ పెట్టి ఈసారి బర్త్డేకు ఏం చేసిరో చూడు. నా జీవితం, నా ఆరోగ్యం, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. మాదక ద్రవ్యాలు మనసును, శరీరాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని నాకు తెలుసు. ఇదేంది, ఇది వరకు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ ఉండేది. ఇప్పుడు మార్చిర్రయింది అనుకునేరు. ఇది వేరే ప్రతిజ్ఞ. మామూలుగా ఎమ్మెల్యే బర్త్డేలంటే కటౌట్ గట్టి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు కూడా పెడతారు. కానీ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న అనుచరులు యూత్ పిల్లగాళ్లతోటి ప్రతిజ్ఞ చేపించిర్రు. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం నేను నా వంతు కృషి చేస్తానని పాటిస్తున్నాను. నిన్నయాల్లా ఏలడంత లేని పోరగాన్లు ఎన్నెన్ని నేషాలు పడుతున్నారు. సిగరెట్లని, మందని, గంజాయని అడ్డమైన అలవాట్లు అన్ని నేర్చుకొని అయ్య వాళ్ళ మాట కూడా వినకుండా తయారైతున్నారు కదా. అందుకని ఎమ్మెల్యే గారు అనుచరులు కాలేజీలలో గిట్ల ప్రతిజ్ఞ చేయించారు అన్నట్టు. పుట్టినరోజు సందర్భంగా మేమందరం పైడిమడు గ్రామ యువకులం సమ సమాజ నిర్మాణానికి నేను సైతం పైడిమడు గ్రామంలో ఏం లేదురా, సప్పుడు వస్తదేమోనని చెవులలో ఇయర్ బడ్స్ పెట్టుకున్నా. ఓరక్క, చెవులు వినిపించకుంటే మిషన్ పెట్టుకోవాలి కానీ గయ్య ఎందుకు పెట్టుకున్నావు? దీపావళి కదరా, ఉండి పట్ట వేలుస్తున్నారు పోరలు పటాకులు. అది కూడా నిజమే. అసలైన ఇది ముసలిగుండే, ఎక్కువ సప్పుడు తట్టుకోలేదు. కానీ బ్లూటూత్ పెట్టుకుంటే బండ్ల సప్పుడు వినిపించదు. అది ఇంకా ప్రమాదం, చూసుకో మరి. అవును కదా, ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? సరే, ఏదన్నా ప్లాన్ చేద్దాం గానీ ఈ వార్త అయిపోయాక ఈ వీడియో ఏదో వైరల్ అవుతుందట. బల్ల కింద చేతులు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది కదా పబ్లిక్. ఇందుకే
బల్ల కింద పురాగా పెట్టకుండా వీడియోకు గానచేటట్టు ఇచ్చిండు. ఇప్పుడు ఈ వీడియోనేమో వైరలు. ఇంతకు ఎవలి ఆఫీసరు అని అంటారా? అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ ఆఫీసులుండే ఆముదాల గ్రామం విఆర్ఓ పొలానికి ట్రాన్స్ఫార్మర్ లైన్ గుంజుకునేందుకు ఓనర్షిప్ సర్టిఫికేట్ అడిగిండట ఉమాపతి. ఆ పని నేను చూస్తా గాని నన్ను కూడా నువ్వు చూసుకోవాలి, సంతకానికి ఇంత అని నేను కూడా వంచాలి అన్నాడట. అయితే 3000 ఉంచును సార్, ఇచ్చుకోలేనంతకన్నా అని ఇట్లా బల్లసాటుకు చేతిలో పెట్టిండు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది. కానీ ఎన్ని జీతాలు ఇచ్చినా, ఎంతమంది ఏసీ బొల్లకు జిక్కినా అసలు గింత కూడా భయం ఉంటలేదు వీళ్లకు. ఫైల్ పట్టాలంటే లంచం, సంతకం పెట్టాలంటే లంచం, పని చేయాలంటే లంచం. నేనెప్పుడు ఓ కలగంటుంటారా? అందుకే నేను లేపుతూనే ఉంటారా. ఎక్కువసేపు పండుకుంటే కలలు పడతాయి, మళ్ళా వచ్చి ఈడ నీ కథలు మొదలు పెడతావు. పండుకుంటే వాడే కళ కాదురా అది. అంటే కళ్ళు తెరిచి కూడా కలలు మొదలు పెట్టినవి. ఇప్పుడు నేను ఎప్పటికైనా బాగా పైసలు సంపాదించి పేదలకు వంచి పెట్టాలని, యావదాస్తులు వాళ్ళకు రాసిచ్చి స్లో మోషన్ లో హిమాలయాలకు నడుచుకుంటా పోవాలని. మీరు ఇంటా ఉంటే ఇట్లాంటి కథలు, అదే కలలు మస్తు చెప్తుంటది మా బుజ్జి. అసలు నీకు సామాజిక స్పృహ లేనే లేదు, 10 మందికి అసలే గుణం లేదు. గల్లని చూసి నేర్చుకో. చాలా అద్భుతంగా చేస్తున్నారు సినీ ఫైటర్స్. మరి కనసాం ప్రోగ్రాం చాలా బాగుందండి. మన కొల్లకేశ్వరి అనాథాశ్రమానికి విరాళాలు సేకరించేది వీళ్ళు సినీ ఫైటర్స్ రామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సినిమాల్లో హీరోయిన్లు విపత్తులు వచ్చినప్పుడు, ఎవరైనా ఆపదలున్నప్పుడు చెక్లు రాసిచ్చుడు, ప్రోగ్రాంలు చేసి సర్కార్లకు ఆసరావుడు చూస్తూనే ఉంటాం కదా. కడిట్లా సాయం ఇవ్వలు చేయలేదు కదా. వాళ్ళు సినిమాలల్లో ఫైటింగ్లు నేర్పించే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అనాథ ముసల కోసం గిట్ల జోలె పట్టుకొని నిధులు సేకరిస్తున్నారు. ఎక్కన్నో మారుమూల గ్రామంలో ఉట్టి పెరిగి భుజబలంతో ఇంత పేరు సంపాదించుకున్నారు. పేరొచ్చింది కదా అని ఫోజులు కొట్టకుండా మనవంతగా ఏం చేయగలిగితే అది యేసుడు కూడా గొప్పనే కదా. అనంతపురం జిల్లా చెన్నకేశవ వృద్ధాశ్రమం కోసం మాస్టర్లు గిట్ల జోడగట్టిర్రు. వచ్చిన పైకమంతా ఆశ్రమం వాళ్లకు అప్పగిచ్చిర్రు. మంచి పనులు ఎవరు చేసినా గుర్తుపెట్టుకోవాలి, చెప్పుకోవాలగాడుల్లా. ఒక అనాథలను, నిర్భాగ్యులను ఇంటిలో తమ సొంత బంధువులు పట్టించుకొని నిర్భాగ్యులను ఈ చెన్నకేశవ వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఇక్కడ పురగానపల్లిలో వెలిసినటువంటి ఆశ్రమంలో మరి అనేక మంది వృద్ధులను, నిర్భాగ్యులను చేర్చుకొని ఆదరించి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు భూమింద అవతరించడాన్ని మనమంతా కూడా అనుకోవాలా. మరి నిస్వార్థంగా సేవ చేసే భాగ్యం అనేది మరి ఎంతమందికి ఉంటుంది? ఇవల్ల ఇరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.